వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. ఈ అల్పపీడనం ఎఫెక్ట్ మొత్తం సముద్రం అంతా అల్లకొల్లకంగా ఉందని చెప్పాలి. నిజంగా వేటకి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఈ ఐఎండీ కానీ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది మరో 45 గంటలు అని చెప్పి ఏపీ ఎస్డిఎంఏ తెలిపింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో భారీ వానలు కురుస్తాయని చెప్పి పేర్కొంది. అటు తెలంగాణలో కూడా మొత్తం నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అలాగే మొత్తం వనపర్తి, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, కామారెడ్డి, గద్వాల్ మొత్తం జిల్లాలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి అయితే కొనసాగుతుంది. దీని ప్రభావం వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు కూడా తెలియజేశారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడవచ్చని చెప్పి చెప్తున్నారు. అయితే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అయితే హెచ్చరించారు. ఈ మంగళవారం నుంచి మొత్తం గుంటూరు, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా, బాపట్ల, విజయనగరం జిల్లాలో వానలు కురిశాయి. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ గుంటూరు జిల్లా పల్నాడులో 71.5 మిల్లీమీటర్లు అయితే కురిశాయి. కాకుమన్నూరు 52, ప్రకాశం జిల్లాలో నాగులపాడులో 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మొత్తం అంతా ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే హోంశాఖ మంత్రి అనితా వంగలపూడి అయితే తెలియజేస్తారు. మొత్తం రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులో అయితే మొత్తం అంతా అధికారులందరినీ అలర్ట్ చేసి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, మత్స్యకారులను కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడితే మటుకి అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ మత్స్యకారులు వేటకు వెళ్తే మటుకి తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తున్నారు. రైతులు తూర్పుగోదావరి అలాగే శ్రీకాకుళం, విజయనగరం మొత్తం అంతా ఈ వర్షాల్లో పలు జాగ్రత్తలు అయితే ఉండాలి. ఈ పంటను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మరో 48 గంటలైతే మటుకి అల్పపీడన ద్రోణి అయితే ఈ విధంగా ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.